వేసవి ఉపశమనంలో భాగంగా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు జలదంకి బస్టాండు ఆవరణలో రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కావలి డిపో మేనేజర్ ఆదినారాయణ మరియు జలదంకి పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి డిపో మేనేజర్ ఆదినారాయణ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించడం అత్యంత అవసరమని రెడ్ క్రాస్ చేపట్టిన ఈ చలివేంద్రం సేవ ప్రశంసనీయమని తెలిపారు. బస్టాండ్ పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇక్కడ ఎక్కువ సాయంత్రం పూట కానీ లేకపోతే ఉదయం పూట కానీ ఎక్కువ బైక్లు అవి ఇవి కొద్దిగా బస్సులకి ఆటంకం ఉందని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలతో అందరితో మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులతో అందరితో మాట్లాడిన తర్వాత ఈ బస్సులన్నిటి కూడా వచ్చేదానికి మార్గ మధ్యలో లోపలికి వచ్చి పోయేదానికి ఆటంకాలు లేకుండా చాలా బాగా అందరూ సహకరించారు. ఇక్కడ అందరూ కూడా ప్రజలు చాలా ఏదైనా చెప్పినామంటే కావలి డిపో పరిధిలో వచ్చినటువంటి ఈ బస్సులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు కానీ అందరూ ఒకటిగా వచ్చి అందరూ కూడా దీనికి చేయూతనిచ్చి ఈ యొక్క బస్ స్టేషన్ని శుభ్రంగా ఉంచుకునేదానికి అందరూ కూడా సహకారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మరుగుదొడ్లు వాటన్నిటికి కూడా మన యొక్క జోనల్ చైర్మన్ గారు అయినటువంటి సురేష్ రెడ్డి గారు దీన్ని దీన్ని ప్రాచుర్యంలోకి తీసి దీని యొక్క మరమ్మతులన్నింటినీ చేపట్టి ప్రజలకి దీన్ని చేరువలోకి తీసుకొచ్చేదానికి కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు. దీని గురించి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా దీని గురించి చర్యలు తీసుకొని వచ్చే నెలాఖరు లోపల మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకునేదాన్ని చూస్తూ ఉన్నారు. ఈ మండు టెండలో వేసవి కాలంలో వస్తున్నటువంటి ప్రయాణికులు వాళ్ళు దాహం పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఈ ప్యూరిఫైడ్ వాటర్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ జలదంకిలో రెడ్ క్రాస్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి జిల్లా రెడ్ క్రాస్ వారికి, అదేవిధంగా కావలి రెడ్ క్రాస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మండలంలో కూడా ఈ శాఖకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.